నమస్కారం ప్రజలారా. మరి రాధాకృష్ణ గారి కొత్త పలుకు అంటే పోయిన వారం ఏ విధంగా పలికిందో అందరూ చూశారు. మరి ఈ వారం కూడా ఆయన ఏమన్నా తగ్గుతాడులే. మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన కార్యాలయాల దగ్గరికి పోయి నిరసన వ్యక్తం చేయటం, అదే విధంగా మన పార్టీ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయించినాం. అయినా తగ్గుతాడులే అంటే నేనేం చెప్పినాను అప్పట్లోనే, ఆయన ఏం తగ్గడరా మళ్ళా కొత్త పలుకు అని చెప్పి మళ్ళా పెన్ను తీసుకొని రాబోయే ఆదివారం రోజు మళ్ళా వస్తుందని చెప్పినా మరి రానే వచ్చింది. మరి ఏమి రాసినాడు ఏంది కథ అనేది మనం తప్పకుండా విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఆర్కే లాంటి వాళ్ళు ఎన్ని రాతలు రాసినా మనం ఏమో అన్నను వదిలిపెట్టబోలే. ఆయన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని మనం ఎందుకు తిరుగుదాం, అప్పుడు దాకా మన ముందుకే ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తలపడటం నాకు కొత్త కాదు, ఎదిరీయటం మా ఓడికి కొత్త కాదు, మా ఓడు ఎనికి తగ్గేవాడు కాదు, సొంత సినాయనే మరి కలిసిపోయినాడు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థల దాదాపు 25 ఏళ్ల ప్రస్థానంలో మా దమ్ము ధైర్యాన్ని అనేక మార్లు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తల ఎగరేసి బతికామే తప్ప తల దించుకొని బతకలేదు. మేం కయ్యానికి కాలు దువ్వం. అయితే అవతల వారు వ్యవహరించే తీరును బట్టి మా స్పందన ఉంటుంది. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ కేసీఆర్ ఉన్నాడు. మరి ఆ రోజుల్లో కూడా ఆయన ఏమి ఎనికేమి తగ్గలా. ఏ రోజు ప్రతి వారం కూడా ఆయన కొత్త పలుకులో ఏ విధమైనటువంటి అంటే రాష్ట్రంలో జరిగేటువంటి పనితీరు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి ఎక్కడ ఏమనుకుంటున్నారు ప్రజాభిప్రాయాన్ని మన ఆయన విశ్లేషణ కూడా బ్రహ్మాండంగా రాసేవాడు. కానీ మనం భయపెట్టిన పాట ఆయన భయపడలేదు కదా. అదే విధంగా పెద్ద కథ ఒకటి ఉన్నది, ఒకటి మామూలుగా లేదు. ఇందా ఉండండి దాని గురించి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వారి తప్పులను ఇదే వీకెండ్ కామెంట్ లో అనేక మార్లు ఎత్తి చూపాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉన్నాం. P4 కార్యక్రమంపై వీకెండ్ కామెంట్ లో నేను చాకిరేవు పెట్టిన తర్వాత చంద్రబాబు కొంత సర్దుకున్నారు. అంటే P4 కార్యక్రమం ఏదైతే ఉండదో దాన్ని ఆయన వీకెండ్ కామెంట్ లో రాయడం వల్ల ఆయన కొద్దిగా సర్దుకున్నాడంట చంద్రబాబు నాయుడు గారు. మరి మనం ఇట్లా సర్దుకుంటావా? మనం వినేటువంటి వ్యక్తులవా? మనం సినాయన చెప్తే వినం, తండ్రి చెప్తే వినం, తల్లి గారు చెప్తే వినం, చెల్లి గారు చెప్తే వినం. ఎవరు చెప్పినా కూడా వినేటువంటి వ్యక్తి మా జగనన్న కాదు. మీరు చెప్తే ఎట్టంటారు ఆర్కే గారు? మీరు చెప్తే వినాలనా? మీ పేపర్లో రాస్తే మేము దాన్ని సర్ది చేసుకోవాలనా? ఎక్కడన్నా ఉండదా ఇది? ఎక్కడా ఉండదు, జరగదు, అసంభవం. అసలు ఎవడు చెప్పినా వినం. తండ్రి చెప్తేనే వినం. తండ్రి లాంటి వ్యక్తి సినాయన చెప్తేనే ఇలా బొక్క సినాయన్నే పంపించే కాడ పంపించాము. నువ్వు మీరు రాస్తే మేము వినాలా? అది మా ఓడి వింటాడా? ఇనేటువంటి వ్యక్తి అయినా ఎటువంటి భావంతో కలిగినటువంటి వ్యక్తి మా జగనన్న. అటువంటి ఆయనకు మీరు చెప్తే మీరు రాచ్చే మేము వినాలా? దాన్ని ఏమైనా మారుతారు.